అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని కదా చాలా ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా డిఎస్సి అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా ఇది మరి దీన్ని ఏమనాలో పైగా దాని కిందకే వస్తాయిగా రెండు అని సమర్థించుకోవడం. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఉద్యోగ నియామకాల పట్ల కనీస అవగాహన ఉండాలి కదా సత్యమూర్తి గారు. ఏపీపీఎస్సీ కింద ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, డిఎస్సి అంటే ఏంటి, లేకపోతే ఇంకో రకమైన నియామకాలు అంటే ఏంటి, మినిమం నాలెడ్జ్ కదా, ఇది బేసిక్ నాలెడ్జ్ కదా. ఈ రెండింటినీ కలిపి ఆయన ఎవరో చెబుతుంటే కూడా మళ్ళీ ఆయన ఎవరు మూసుకోవాలి నీకేం తెలుసు అన్నట్టు ఉంది ఆయన పద్ధతి. ప్లీజ్ గో హెడ్ సత్యమూర్తి గారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇట్లా మొదటిసారి కాదండి చేయటం. నాకు డౌట్ ఏంటి అంటే నిజంగా నాలెడ్జ్ లేక చేస్తాడా లేదు కావాలనే అట్లా చేస్తాడా? లేదు కావాలని ఇది మాత్రం కావాలని చేస్తే పప్పులో కాల్చినట్టు ఆయన. అదే చెప్తున్నా, ఆయన తెలియదు పాపం ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియదు. ఒక అమాయకంగా నటిస్తూ అంటే చేసేవన్నీ వెనక జరిగిపోతూ ఉంటాయి, నాకేం తెలీదు అన్నట్టుగా చెప్పటానికి చేస్తాడా అనేది ఒక ఇది. ఇతనికైతే మాత్రం ఏపీపీఎస్సీ కిందే డిఎస్సి కూడా వస్తుంది అని ఇప్పుడు చాలా స్పష్టంగా మాజీ ముఖ్యమంత్రి చెప్పటం వల్ల మనకు కొత్త విషయం తెలిసింది. వెంకటకృష్ణ గారు, మనకి చాలా విషయాలు తెలియవు ఆయనతో పోలిస్తే. ఎన్ని విషయాలు తెలియవు అంటే ఆ ఫోన్ కాల్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆ కేసు ఏమైంది అని తెలుసుకొని మాట్లాడాలి వెంకటకృష్ణ గారు. అటువంటిది అతని పేరు బొంత రోసయ్య. ఆ కాల్ చేసిన అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి పేరు బొంత రోసయ్య. అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. కొన్ని రోజులు రిమాండ్ తర్వాత బెయిల్ వచ్చింది. మామూలుగా 35,000 కోట్ల రూపాయల కుంభకోణం చేసిన అంటే ఆ మద్యం కుంభకోణంలో ఉన్న వాళ్ళకే బెయిల్ వస్తున్నది కదా. మర్డర్ చేసిన అనంతబాబుకే వచ్చింది కదా. మర్డర్ చేసిన అనంతబాబుకే వచ్చిన దగ్గర నుండి ఇప్పించారు కదా. మరి ఇతనికి బెయిల్ రావటం పెద్ద విచిత్రం ఏముంది? కానీ అసలు అరెస్ట్ చెయ్యలేదు అని చెప్తున్నాడు. ఇది మొత్తంలో పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాల్లో చాలా అబద్ధాలు ఉంటాయి, అందులో ఇదొకటి. ఇంకొకటి వెంకటకృష్ణ గారు, సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందర ఐఎమ్ సీరియస్లీ అబ్జెక్టింగ్ హిజ్ లాంగ్వేజ్, ది వే హీజ్ యూజింగ్. అబ్బా కొడుకులా ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు ఏంటి గౌరవప్రదమైన పొజిషన్లో నువ్వు 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తివి, నీకు ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎట్లా మాట్లాడాలి, ఏ విధమైన మనం హావభావాలు మనకి ఎట్లా ఉండాలనే విషయమే తెలీదు, బేసిక్ నాలెడ్జే లేదు. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్నూలులో ఆ అమ్మఒడి ఫండ్స్ వేయడానికి వెళ్ళినప్పుడు, బటన్ నొక్కడానికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల్ని ముందర కూర్చోబెట్టుకొని అందరూ కలిసి వచ్చినా నావి ఏమి పీకలేరు అని చెప్పి మన అదృష్టం, రాష్ట్ర ప్రజల అదృష్టం ప్రకారం తల మీద వెంట్రుకలు చూపించాడు, ఇంకెక్కడ ప్లేసులో ఉన్నవి చూపించకుండా. అంటే అధికారంలో ఉన్నప్పుడు అహంకారం అనుకున్నావు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే భాషని వాడుతూ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనే ఒక పదానికి ఎటువంటి శాంక్టిటీ లేకుండా చేస్తూ ఉన్నాడు. ఎన్ని తప్పులో ఈయన చెప్తున్నవి. భాష మరీ దరిద్రమైన భాష మాట్లాడుకుంటూ ఎంత తప్పులు మాట్లాడుతున్నాడంటే స్పోర్ట్స్ కోటా గురించి. వెంకటకృష్ణ గారు, స్పోర్ట్స్ కోటాలో ఏమి జరిగిందో అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 1,20,000 ఉద్యోగాలు నేను భర్తీ చేశాను అని చెప్తున్నాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ 1,20,000 ఉద్యోగాలని, అందులో స్పోర్ట్స్ కోటాని జీవో నెంబర్ 74 2012 ఆగస్టు 9వ తారీఖున రిలీజ్ అయిన జీవో నెంబర్
74 ద్వారా భర్తీ చేశాడు. అందులో ఏముందో తెలుసా వెంకటేష్ గారు? 2 కాలేజీలు వాళ్ళు టోర్నమెంట్ పెట్టుకొని ఆడితే కూడా చాలు, వాడికి ఎటువంటి ఏది లేకుండా, ఎటువంటి పరీక్ష లేకుండా వాడికి ఉద్యోగం ఇచ్చేయచ్చు అనేది జీవో నెంబర్ 74. ఆ జీవో నెంబర్ 74 ప్రకారం ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ జీవో నెంబర్ 74ని, ఇది మరీ ఆర్బిటరీగా ఉంది, 2 కాలేజీలు ఆడుకుంటే ఆ సర్టిఫికెట్ ను కూడా ఎట్లా వాల్యూలోకి తీసుకుంటామన్న ఉద్దేశంతో ఓటమి ప్రభుత్వం జీవో నెంబర్ 4 రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఏంటి అంటే, నేషనల్ ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే జాబితా ఇచ్చిందో ఆ జాబితా ప్రకారమే అందులో కూడా ఛాంపియన్షిప్ లేకపోతే ఇండివిజువల్ మెడల్స్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని గోల్డ్ మెడల్స్ వారిగా, గోల్డ్ మెడల్ ఉన్న వాళ్ళకి, నేషనల్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, నేషనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ కొత్త జీవో ఇచ్చారు, జీవో నెంబర్ 4. దాని ప్రకారం స్పోర్ట్స్ కోటా రిక్రూట్ చేస్తే ఆ స్పోర్ట్స్ కోటా మీద వీళ్ళందరూ కూడా ఈ బురద చల్లటం, అందులో ఏదో అవకతవకలు జరిగినాయి, అనుమానాలు అని చెప్పటం. మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ఆయన ఒక వివరణ ఇచ్చాడు. ఆయన ఎట్లా ఉన్నది ఏంటి, ఈ స్పోర్ట్స్ కోటా ఎట్లా ఫిల్ చేశామనేది క్లియర్ కట్ గా చెబుతూ ఆయన ఏం చెప్పాడు అంటే, నేషనల్ పాలసీ ఈ విధంగా ఉన్నది, నేషనల్ పాలసీ ప్రకారం పివి సింధుకి ఇంకా శ్రీచరణి ఇంకొక అమ్మాయి, ఈ ముగ్గురికి కూడా మేము ఉద్యోగాలు ఇచ్చాము అని చెబుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఈ డిఎస్సికి కలిపి చేస్తూ ఉన్నాడు, అంటే ప్రచారం చేస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని మొత్తం వైసీపీ సోషల్ మీడియా స్పోర్ట్స్ కోటా అనేది, ప్రచారం చేసింది. స్పోర్ట్స్ కోటా అనేది ఒక వెయిటేజ్ ఇస్తారు డిఎస్సిలో అనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న పరిస్థితి కదా ఇది. ఇది ఒక విషయం. ఇప్పుడు ఇంకొకటి వికే గారు మళ్ళీ తీసుకుంటాను సత్యమూర్తి గారు. పట్టా